లగచర్లలో ప్రభుత్వాధికారులపై రైతుల దాడికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిపై కేసు. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టేయలేమంటూ పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. అయితే కేసులోని మెరిట్స్ ఆధారంగా నరేందర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను పరిశీలించాలంటూ కింది కోర్టుకు సూచించింది. ఈ మేరకు బుధవారం ఉదయం తీర్పు వెలువరించింది. లగచర్లలో ప్రభుత్వాధికారులపై రైతుల దాడికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ దాడి కుట్రలో నరేందర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్కు వద్ద జాగింగ్కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే లగచర్ల దాడి ఘటనకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్ను పరిశీలించిన కోర్టు కేసు కొట్టేయలేమంటూ పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ను తోసిపుచ్చింది. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.